హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ప్రతి ఉద్యోగి ఓ రేవంత్ కావాలి, మీరే నా బలం బలగం, నాకు ప్రత్యేకమైన సైన్యం లేదు, వ్యవస్థను బాగు చేయడమే నా లక్ష్యం, గ్రామాల్లో కథానాయకుడు మీరే, మట్టిలో మాణిక్యాలుగా పనిచేయండి, అప్రమత్తంగా ఉండండి, తెలంగాణను కాపాడండి, 4 కోట్ల మంది భవిష్యత్తు మీ చేతుల్లోనే, 2047 నాటికి $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవిద్దాం. ఆ విజన్ డాక్యుమెంటుకు ఆద్యులు బాధ్యులు మీరే. అల్లుడిని అంబానీగా, కొడుకుని అదానిగా చేయడం కోసమే గత 10 ఏళ్ల పాలన. గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫైళ్ల పెండింగ్ పెట్టొద్దు, సొంత నిర్ణయాలతో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రతి వారం నివేదిక ఇవ్వాలి, వాటిని నేనే సమీక్షిస్తా. ఉన్నతాధికారుల పనితీరుపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి, ఆగ్రహం. తల్లిదండ్రుల్ని మరిచారో జీతం కట్, మిమ్మల్ని ఇంతటి వాళ్లను చేసిన పేరెంట్స్ని మర్చొద్దు, 10-15% జీతం కట్ చేసి వాళ్ళ ఖాతాలో వేస్తా. మూసేసి నదీ గర్భంలో 3 ఎకరాలు ఆక్రమించి భారీ వెంచర్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మంచిర్యాలలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్వాకం. యథేచ్ఛగా ఎన్ఓసీలు జారీ చేసిన వివిధ విభాగాలు. ఎగువన పలు ప్రాంతాలకు పెరిగిన ముప్పు. ఆక్రమణను గుర్తించిన హైడ్రా. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ రంగనాథ్. వరదలతో బండారం బట్టబయలు. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాంటేజ్ టవర్స్లోకి భారీగా వరద నీరు వచ్చింది. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో మూసీలో ప్రవహించాల్సిన నీరు ఎంఎఫ్ఎల్టీతో పాటు బఫర్ జోన్ ఆక్రమణలకు గురి కావడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును సైతం ముంచేసింది. ఎగువన అనేక ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పును ఎత్తి చూపింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. సన్నబియ్యం పక్కదారి. పేదల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం పలు జిల్లాల్లో పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, గోదాముల యజమానులు, దళారులు అందరూ కలిసి పేదోల నోటికాడి సన్నబువ్వ బుక్కను లాక్కుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారు. చాలా చోట్ల రేషన్ షాపుల్లో సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం బస్తాల్లో పైన సన్నబియ్యం, అడుగున దొడ్డు బియ్యం నింపుతూ అక్రమాలకు పలుచోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాల్లో డీలర్లు, మిల్లర్లు, గోదాం నిర్వాహకుల హస్తం ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మారినా డీలర్ల తీరు మారడం లేదు. బీసీల బంద్ సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణం. డిపోలకే బస్సుల పరిమితం. విద్యా వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో మూసివేత. పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాల నేతలు, కథం తొక్కిన బీసీ నేతలు, అక్కడక్కడ ఉద్రిక్తలు. బీసీ కోటపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు. హరీష్ రావు. బీసీలు ఎదగొద్దని కాంగ్రెస్ కుట్రలు. మధుసూదనాచారి. రిజర్వేషన్లు ఇచ్చే వాళ్లే ధర్నా చేస్తుండ్రు. శ్రీనివాస్ గౌడ్. డోకా చేసిన కాంగ్రెస్ బొంద పెడతాం. తలసాని. రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయండి. గంగుల. చెల్లని ఆర్డినెన్స్లతో కాంగ్రెస్ దగా. వద్దిరాజు రవిచంద్ర. 3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ. ఆర్ కృష్ణయ్య. బీసీ బంద్లో కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం. మహబూబ్నగర్ జిల్లా మరిపెడలో మహిళపై దాడి. బీసీసీల పవర్ హౌస్ హైదరాబాద్ 40% కేంద్రాలను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానం. 33%లో 2వ స్థానానికి పరిమితమైన బెంగళూరు. రాష్ట్రంలో 360కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు. 3.1 లక్షల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు. మానవ వనరుల సంస్థ ఎక్స్పినో నివేదికలో వెల్లడి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సంస్కరణ ఫలితం. టీఎస్ ఐపాస్ టాస్క్లతో మారిన ఐటీ ముఖచిత్రం.
కేసీఆర్ కృషితో తరలివచ్చిన అంతర్జాతీయ కంపెనీలు. పంటలు కొనే దిక్కే లేదు, మాటలకే పరిమితమైన ప్రభుత్వం, పంట అమ్ముకోలేక రైతుల కష్టాలు, చేతికొచ్చిన ధాన్యం పత్తి మొక్కలు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు, ఇదే అదనుగా దోచుకుంటున్న వ్యాపారులు. ఒకవైపు వర్షాలు, మరోవైపు నష్టాలు. కేంద్రంపై ఆశ పెట్టుకున్న రాష్ట్ర సర్కారు ఆరుబయటే తెల్ల బంగారం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట చేతికొచ్చి 10 రోజులు దాటినా ప్రభుత్వ కొనుగోలు ప్రారంభించకపోవడంతో గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో తెల్ల బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. రాత్రి పగలు పంట నిల్వల వద్ద కాపలా కాస్తూ ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందని బెంబేలెత్తుతున్నారు. CCI ఆధ్వర్యంలో మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలని అన్నదాతలు